హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ నుండి ప్రముఖ వ్యక్తుల జీవిత చరిత్రలు, బాలలకు నీతి కథలు, విద్యా విజ్ఞానం, జాబ్ నోటిఫికేషన్స్, కెరీర్ గైడెన్స్, లైఫ్ స్టైల్ వీడియోస్, ఇలా ఎన్నో వీడియోలు డైలీ అప్లోడ్ చేస్తున్నాం. మరి మీరు సబ్స్క్రైబ్ చేసి ఈ ప్రయోజనాలు పొందవలసిందిగా కోరుకుంటున్నాం. తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి చేస్తూ, మరి ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తి గురించి తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళకముందు మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా తప్పనిసరిగా లైక్ చేయండి. ఈరోజు మనం చెప్పుకోబోయే ప్రముఖ వ్యక్తి దివంగత కన్నడ నటుడు మరియు నిర్మాత శ్రీ కీర్తిశేషులు పునీత్ రాజ్ కుమార్ గారు. భారతీయ కన్నడ నటుడు మరియు నిర్మాత పునీత్ రాజ్ కుమార్ 1975 మార్చి 17 తేదీన జన్మించారండి. అలాగే 2021 అక్టోబర్ 29న మరణించారు. ఈయన కన్నడ సినిమా నటుడు. ఆయన 6 నెలల వయసులో అనగా 1976లో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి బాలనటుడిగా 13 సినిమాలు చేసి ఉత్తమ బాల నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ 2002లో అప్పు సినిమాతో హీరోగా పరిచయమై తన 45 ఏళ్ల సినీ జీవితంలో ఇప్పటి వరకు 32 సినిమాల్లో నటించారు. పునీత్ రాజ్ కుమార్ గారి బయోడేటా చూద్దాం. జననం ఆయన పూర్తి పేరు లోహిత్ రాజ్ కుమార్. జననం 1975 మార్చి 17. ప్రదేశం చెన్నై, తమిళనాడు, భారతదేశం. మరణం 2021 అక్టోబర్ 29. అప్పటికి ఆయన వయసు 46 సంవత్సరాలు. మరణించిన ప్రదేశం బెంగళూరు, కర్ణాటక, భారతదేశం. ఆయనకున్న ఇతర పేర్లు అప్పు, యువరత్న, పవర్ స్టార్. వృత్తి నటుడు మరియు గాయకుడు, నిర్మాత మరియు టీవీ వ్యాఖ్యాత. క్రియాశీల సంవత్సరాలు 1976 టు 1989 మరియు 2002 టు 2021. జీవిత భాగస్వామి అశ్విని రేవంత్. పిల్లలు ధృతి, వందిత. తల్లిదండ్రులు రాజ్ కుమార్ తండ్రి, తల్లి పార్వతమ్మ. బంధువులు రాఘవేంద్ర రాజ్ కుమార్, శివ. రాజ్ కుమార్ అన్నయ్యలు. జననం మరియు విద్యాభ్యాసం. పునీత్ రాజ్ కుమార్ గారు 1975 మార్చి 17లో తమిళనాడు రాష్ట్రం చెన్నైలో రాజ్ కుమార్ మరియు పార్వతమ్మ దంపతులకు జన్మించారు. పునీత్ అసలు పేరు లోహిత్. ఆయన కంప్యూటర్ సైన్స్లో డిప్లొమా పూర్తి చేశారు. మరి ఆయన సినీ జీవితం చూద్దాం. సినీ జీవితం. పునీత్ రాజ్ కుమార్ను తన తండ్రి రాజ్ కుమార్ సినిమా సెట్స్కు తీసుకువెళ్ళేవారు. అలా ఆయన పుట్టిన ఏడాదిలోనే వి సోమశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ప్రేమడ కనికే చిత్రంలో బాలనటుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. అప్పటికి పునీత్ వయసు కేవలం 6 నెలలు మాత్రమే. పునీత్ తర్వాత బాలనటుడిగా భూమిగే బండ భగవంత, భాగ్యవంత, హోస ಬೆಳಕು, ಚಲಿಸುವ ಮೋಡಗಳು, ಭಕ್ತ ಪ್ರಹ್ಲಾದ, ಎರಾಡು ನಕ್ಷತ್ರಗಳು, ಯಾರೀವನು, ಬೆಟ್ಟಾಡ ಹೂವು, శివ మెచ్చిడ కన్నప్ప, పరశురామ్ చిత్రాల్లో నటించారు. ఆయన 1985లో నటించిన బెట్టద హోవు చిత్రానికి గాను ఉత్తమ బాలనటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ 2002లో అప్పు సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు. ఇది తెలుగులో రవితేజ నటించిన ఈడియట్ సినిమాకు రీమేక్. ఆయన అభి 2003, వీర కన్నడిగా 2004, మౌర్య 2004, ఆకాష్ 2005, అజయ్ 2006, అరసు 2007, మిలానా 2007,
వంశీ 2008, పవర్, బిందాస్, జాకీ, హుడుగారు, అన్నా బాండ్, రానా విక్రమ మరియు రాజకుమార లాంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. ఆయన మిలనా చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటుడిగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ అవార్డు, సువర్ణ ఫిల్మ్ అవార్డును, 2008లో బిందాస్ మూవీతో ఉత్తమ నటుడిగా సౌత్ స్కోప్ అవార్డును అందుకున్నారు. పునీత్ రాజ్కుమార్ 2019లో తొలిసారిగా కవలుదారి చిత్రాన్ని నిర్మించారు. ఆయన పలు టీవీ షోలకు హోస్ట్గా మరియు జడ్జిగా, యూపీ స్టార్టర్స్కు జడ్జిగాను వ్యవహరించారు. పునీత్ 2012 మరియు 2013లలో కన్నడద కోట్యాధిపతి షోను 2 సీజన్స్ పాటు హోస్ట్గా వ్యవహరించి 2019లో మూడోసారి కన్నడద కోట్యాధిపతి షోకు హోస్ట్గా వ్యవహరించారు. ఆయన ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు. ఇంకా మరి పునీత్ రాజ్కుమార్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేసినట్టుగా మనకు తెలుసు. మరి ఆయన జీవితకాలంలో ఆయన చేసినటువంటి మరి సోషల్ సర్వీస్ అనగా సేవా కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. పునీత్ రాజ్కుమార్ గారు చేసిన సేవా కార్యక్రమాలు. పునీత్ రాజ్కుమార్ 45 ఉచిత పాఠశాలలను ఏర్పాటు చేసి 1800 మంది విద్యార్థులకు చదువు చెప్పించడం, 26 అనాథ ఆశ్రమాలు, 16 వృద్ధుల ఆశ్రమాలు మరియు 19 గోశాలలో ఏర్పాటు చేశారు. మరి విద్యాదానం మహాదానం అంటారు కదండి. మరి ఈ విధంగా పునీత్ రాజ్కుమార్ గారు 45 ఉచితంగా పాఠశాలలను మరి ఏర్పాటు చేసి ఎంతోమంది పేదలకు మరియు అనాథలకు మరి దిగువ మధ్య తరగతి వర్గాలకు చదువు చెప్పించారు. మరి వారి పాఠశాలల్లో నేటికి కూడా అనేక మంది విద్యార్థులు చదువు నేర్చుకుంటూ ఉన్నారు. 1800 మందికి విద్యార్థులకు ఆయన చదువు చెప్పించినట్లుగా ఒక రఫ్ ఎస్టిమేషను. మరి ఇప్పటికైతే ఇంకా ఎక్కువ మంది ఉంటారు. అంతేకాకుండా ఎన్నో అనాథాశ్రమాలు కూడా ఆయన ఏర్పాటు చేశారు. 26 అనాథాశ్రమాలు, అలాగే 16 వృద్ధుల ఆశ్రమాలు కూడా ఆయన ఏర్పాటు చేసినట్లుగా చూస్తాం. అంతేకాకుండా మరి గోశాలలు కూడా ఆయన ఏర్పాటు చేశారు. మరి ఇంత గొప్ప మనసున్న వ్యక్తి మనం కోల్పోవడం నిజంగా చాలా దురదృష్టం. మరి ఆయన మరణం అయితే మనకెంతో విషాదకరం. ఆయన మరణం గురించి ఇంకా తెలుసుకుందాం. పునీత్ రాజ్కుమార్ గారు 2021 అక్టోబరు 29న వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు భార్య అశ్విని రేవంత్ మరియు 2 కుమార్తెలు ధృతి మరియు వందిత అనే 2 కుమార్తెలు ఉన్నారు. మరి ఇంకా ఆయనకు డాక్టరేటు మరణానంతరం మరి వచ్చిందండి. అది ఏ విధంగా ఏ యూనివర్సిటీ ఇచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. డాక్టరేట్ మైసూర్ విశ్వవిద్యాలయం 112వ స్నాతకోత్సవంలో భాగంగా పునీత్ రాజ్కుమార్కు మరణానంతరం గౌరవ డాక్టరేట్ను ప్రకటించారు. కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ చేతుల మీదుగా ఆయన సతీమణి అశ్విని 2022 మార్చి 22న డాక్టరేట్ స్వీకరించారు. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, ఒక వ్యక్తి ఎంతకాలం బ్రతికారన్నది పెద్ద విషయం కాదు, కానీ ఏ విధంగా బ్రతికారన్నదే చరిత్రలో నిలిచిపోతుంది. మరి రాజ్కుమార్ గారు 46 సంవత్సరాలు మాత్రమే బ్రతికినప్పటికీ అనేక సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా ఎన్నో పాఠశాలలు స్థాపించి మరి అనేక మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.
అంత గొప్ప వ్యక్తికి మన ఛానల్ తరపున మనము కూడా మన అందరం కూడా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఈ వీడియోనైతే ఇంతటితో ముగిస్తున్నాను. ఇలాంటి అనేక మంచి వీడియోలు ప్రతిరోజు వస్తున్నాయండి. మరి వాటిని మీరు తప్పనిసరిగా చూసి ఎన్నో ఉపయోగాలు, ప్రయోజనాలు, ఎంతో విజ్ఞానము పొందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. తప్పనిసరిగా మన ఛానల్ ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ మరి వీడియోని అంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.